గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని మెడికల్ కాలేజెస్కి అయితే నిర్మాణానికి అయితే కొన్ని శంకుస్థాపనలు చేసింది, కొన్ని పూర్తయ్యాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని PPP పద్ధతిలో అభివృద్ధి చేస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడంతో కాస్త వివాదం అయితే రాజుకుంది. అయితే ఈ PPP పద్ధతిలో ఈ ప్రభుత్వ కళాశాలను, వైద్య కళాశాలను అభివృద్ధి చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి CPM నేత బలరాం ఉన్నారు. సార్, ఇది PPP పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను అభివృద్ధి చేస్తామంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిర్మాణంలో ఉన్నటువంటి వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా బాధాకరమైన విషయం, అన్యాయమైన విషయం. విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజానీకానికి మేలు జరుగుతుంది అనేది శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం, విద్యా నిపుణుల యొక్క అభిప్రాయం, విద్యావేత్తల యొక్క అభిప్రాయం, అనేక దేశాల యొక్క అనుభవం కూడా అదే చెబుతుంది. PPP అంటే అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నారా లోకేష్ గారు ఏమంటున్నారంటే 3Pలు పద్ధతి అంటే ప్రైవేటీకరణ కాదు అని చెబుతున్నారు. ఇది ప్రజల్ని మభ్యపెట్టడమే. ప్రైవేటీకరణ విధానం తప్పనిసరిగా ప్రజానీకానికి నష్టం కలిగిస్తుంది. ప్రైవేటీకరణ విధానంలో వైద్య కళాశాలలు అంటే సామాన్య ప్రజల యొక్క బిడ్డలకి, మధ్యతరగతి ప్రజల యొక్క బిడ్డలకి, అలాగే కెపాసిటీస్, టాలెంట్స్ ఉన్నటువంటి పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఈ విధానాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా మనకు ఒక అనుభవం నేర్పింది. వైద్యం అనేది ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని కరోనా సందర్భంలో కూడా రుజువైంది. ప్రజానీకం అందరూ కూడా గమనించారు, ప్రభుత్వాలు కూడా గమనించినాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో వైద్య రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ఆ రోజున ప్రభుత్వాలు కూడా చెప్పినాయి. దానికి భిన్నంగా ఈ రోజున ఈ వైద్య కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయటం అంటే ఇది సమాజానికి ఎంతమాత్రం కూడా మేలు కలిగేది కాదు, నష్టం కలిగించేదే. విద్య కానీ వైద్యం కానీ నాణ్యంగా ఉండాలన్నా, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా, ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి అది చేరువ కావాలన్నా అది ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే మేలు జరుగుతుంది. ప్రైవేట్ రంగం అన్ని రకాల కూడా నష్టం కలగజేస్తుంది. ఆరోగ్యశ్రీనే తీసుకుందాం. ఆరోగ్యశ్రీ పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వాలు ఇచ్చినాయి. అదే వేల కోట్ల రూపాయలని ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ కళాశాలలకి, ప్రభుత్వ ఆసుపత్రులకి కనుక ఇచ్చుంటే చక్కగా ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి ఉండేది, ప్రజలకి వైద్యం ఉచితంగా అందుండేది. కానీ ఆరోగ్యశ్రీలో కూడా ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు కళాశాలలకి, ప్రైవేటు ఆసుపత్రులకి మేలు జరిగింది తప్ప సామాన్యులకి ఏం మేలు జరగలేదు. ఈ ఆరోగ్యశ్రీలో కూడా అన్ని వ్యాధులు కూడా ఈ రోజున ప్రజలకి చికిత్సలు అందిస్తున్నాం అంటున్నారు. కానీ చాలా వ్యాధులకి ఈ రోజున ఆరోగ్యశ్రీలో, ప్రైవేటు వైద్య ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందట్లేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదనే పేరుతో వాటిని టేకప్ చేయట్లేదు. అదే ప్రభుత్వ రంగంలో ఉండుంటే అది ప్రజలకి మేలు జరిగేది. మన దేశంలోనే కేరళ రాష్ట్రం యొక్క అనుభవం కనుక చూస్తే, కేరళ ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తుంది, ప్రోత్సహిస్తుంది. విద్యను కూడా ప్రభుత్వ రంగంలో ప్రోత్సహిస్తుంది. దానివల్ల ఆ సమాజానికి, కేరళ ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతర్జాతీయ సంస్థలు కూడా దీన్ని గుర్తించినాయి. ఐక్యరాజ్య సమితి కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ కేరళలో జరుగుతున్నటువంటి వైద్య విధానాన్ని ప్రశంసించింది. చేత మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వీటి నుంచి అనుభవాలు, గుణపాఠాలు తీసుకోవాలి. వైద్య కళాశాలని ప్రభుత్వ పరంలోనే కొనసాగించాలి, ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనని విరమించుకోవాలని కోరుతున్నాం. ఇది ప్రజలకు అన్ని విధాలా కూడా నష్టదాయకం అని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయాన్ని, ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని, వైద్య కళాశాలల్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీతో పాటు ప్రస్తుతం కొన్ని ఇంకా నిర్మించాల్సి ఉంది. వీటన్నింటిని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇది PPP పద్ధతిలో అభివృద్ధి చేస్తామంటున్నారు. అయితే దీనికి సంబంధించి CPM కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఏవైతే వైద్య కళాశాలలు ఉన్నాయో వాటినన్నింటిని కూడా ప్రభుత్వమే నడపాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు.
విడుదల శేఖర్తో మనోజ్ ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.